శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది లక్ష్మీ కుబేరుడి కోసం అండి. నిత్యం లక్ష్మీ కుబేరుని అనేది పూజించడానికి ఒక చిన్న మంత్రం ఉందండి. ఈ మంత్రాన్ని మనం జపిస్తూ మనం ప్రతి నిత్యం చేసుకుంటే మన ఇంట్లో సిరి సంపదలు స్థిరంగా ఉంటాయండి. ముఖ్యంగా మనం అమ్మవారితో కలిసి ఉన్న కుబేర విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటారు. అదేవిధంగా కుబేరుడు యొక్క అనుగ్రహం కూడా మనం ఎల్లప్పుడూ ఉంటుందండి. లక్ష్మీ కుబేర అనుగ్రహం మన పైన ఉండడం వల్ల మన ఇంట్లో పాడి పంటలకి, సిరి సంపదలకి, తిండికి, బట్టకి, దేనికి లోటు లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎటువైపు పెట్టుకుంటే మనకి మంచి శుభాలు కలుగుతాయో, అదేవిధంగా ఏ రకంగా ఆ మంత్రాన్ని మనం పఠిస్తూ ఏం చేయాలి, ఇది మందిరంలో ఎటువైపు పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తున్నానండి. ముఖ్యంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విగ్రహాన్ని లక్ష్మీ కుబేరుడు ఇద్దరు కలిసి ఉన్న విగ్రహం అనేది దొరుకుతుందండి. ఇది పూజా సామాగ్రి షాప్స్ లో దొరుకుతుంది. ఒకవేళ మీకు పూజా సామాగ్రి షాప్స్ లో దొరకపోతే మట్టుగా ఖచ్చితంగా అమెజాన్ లో మట్టుగా దొరుకుతుందండి. ఫస్ట్ నేను కొనుక్కుని అమెజాన్ లోనే కొనుక్కున్నాను నేను. ఇది గత 4 years నుంచి నేను ఫస్ట్ మందిరంలో పెట్టుకున్నాను. అదే విధంగా ఎక్కువగా నేను దీపావళి అమావాస్య రోజు ఖచ్చితంగా లక్ష్మీ కుబేర్ పూజ కూడా చేసుకుంటానండి. అప్పటి నుంచి కంటిన్యూస్ గా నా మందిరంలోనే ఉంటుంది. మొన్న నేను రీసెంట్ గా మళ్ళీ తిరుపతి వెళ్తే అక్కడ మంచిగా ఇంకా గోల్డ్ కలర్ లో కంప్లీట్ గా నాకు కనిపించింది. అది నేను తీసుకున్నాను నేను. సో పాతది ఏం చేశానంటే అది తీసుకొని నా బీరువాలో నేను పెట్టుకున్నానండి. ఈ రకంగా ఈ లక్ష్మీ కుబేరుని కూడా మంచి రోజు చూసుకొని శుక్రవారం నాడు స్థాపించుకున్నాను నేను మందిరంలోని. మీరు నా మందిరాన్ని చూసుంటే, అబ్జర్వ్ చేస్తుంటే నా మందిరంలో ఖచ్చితంగా లక్ష్మీ కుబేర్ విగ్రహం అనేది ఉంటుంది. ఆ విగ్రహాన్ని కూడా ఉత్తరం వైపు తిరిగేటట్టుగా నేను పెట్టుకున్నానండి. లక్ష్మీ కుబేరుని ఇద్దరిని కూడా దీన్ని నేను ఒక ఎత్తడి బౌల్లో పెట్టుకున్నాను. ప్రతినిత్యం ఈ ఇద్దరిని కూడా నేను పూజిస్తూ ఉంటానండి. ఒక మంత్రం అనేది ఉంటుంది. ప్రతిరోజు ఒక 1 రూపీ కాయిన్ తీసుకొని, కేవలం 1 రూపీ కాయిన్ తీసుకోండి. 1 రూపీ కాయిన్ తీసుకొని రెండు చెప్పిన మంత్రాలు, చిన్న మంత్రాలండి, ఇవి జపిస్తూ ప్రతినిత్యం 1 రూపీ కాయిన్ అనేది తీసుకుంటే ఇలా మన నెలకి 30 కాయిన్లు అవుతాయండి. మీకు 30లో మళ్ళీ మన వీలు బట్టి కూడా 25 కూడా అవ్వచ్చు, 23 కూడా అవ్వచ్చు. దాన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మన యాస్టేజ్ గా ఆఫ్టర్ మన పీరియడ్స్ అయిపోయాక మన కాయిన్స్ ని మనం గంగాజలంతో, శుద్ధి జలంతో మనం వాష్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టుకొని ప్రతినిత్యం ఒక 1 రూపీ కాయిన్ తో ఈ మంత్రాలు చదువుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర ప్రతిరోజు వేసుకోవాలండి. ఏమీ లేదండి, అందరికీ వచ్చిన మంత్రమే. కుబేరుని అయితే ఓం వైశ్రవణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ దాంతోపాటు లక్ష్మీశైల సముద్రరాసతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూసదేవ వనితాం లోకేక దీపాంకురాం శ్రీనమంతకటాక్షలివ్వార్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోకకుటుంబనీం సరస్వతి వందే ముకుంద ప్రియాం అనే ఈ 2 మంత్రాలను జపిస్తూ ఆ 1 రూపీ కాయిన్ ని అలాగా అతడి బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలో, ఏ విధంగా పెట్టాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఈ విగ్రహం అనేది ఉండాలండి. ఒకవేళ మీకు విగ్రహం దొరకలేదు అంటే మీకు లక్ష్మీ కుబేరుతో సహా ఫోటో మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. పూజా సామాగ్రి షాప్స్ లో కూడా ఫొటోస్ దొరుకుతుందండి. మంచి ఒక రోజు తీసుకొని తెచ్చిపెట్టుకుని శుక్రవారం నాడు ఆ ఫోటోని మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి. అది ఉత్తరం దిక్కు తిరిగేటట్టుగా మనం పెట్టుకుంటే చాలా మంచిది. అదే విధంగా నేను కుబేరుడి కూడా ధాన్యం కోసం ఒకటి చెప్పాను. అది కూడా మీరు కుబేరుడు ఎదురుగా పెట్టుకోవాలండి. దాని డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి మళ్ళీ నా వీడియోస్లోని కుబేరి దాన్ని కొంచెం అనేది ఉంటుందండి. సో దాన్ని కొంచెం ఒక డీటెయిల్స్ చూసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లో మనం ఏ రకంగా పూజా మందిరంలో తయారు చేసుకుని పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహాన్ని నేను మొన్న తిరుపతి వెళ్ళానండి. తిరుపతి నుంచి తెచ్చుకున్నాను ఇది నేను. సో తెచ్చుకున్న మరుచోట శుక్రవారం వచ్చింది, మంచి రోజు కలిసి వచ్చింది, మంచి మాసం కూడా కలిసి వచ్చింది. సో వెంటనే ఆ మరుచోట రోజే నేను పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ విగ్రహాలకి మనం గంధము, కుంకుమ పెట్టుకొని విగ్రహం అనేది మనం పెట్టుకోవాలండి. ప్రతి నిత్యం చేసుకుంటూ ఒక్కొక్క 1 రూపీ కాయిన్ వేసుకుంటే మీకు ఇలా కాయిన్స్ అనేది కనిపిస్తుందండి. నేను చిన్న మాలలు ఉంటే 2 స్వామివారికి, అమ్మవారికి, స్వామివారికి ఇద్దరికి మాలలు అనేవి చిన్న వేసుకున్నానండి. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే నేను ఉత్తర దిక్కు వైపు పెట్టుకున్నాను, ఉత్తరం వైపు చూసేటట్టుగా.
ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే.